హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వెజ్ బిర్యానీ చేసుకుందాం. ఈ వెజ్ బిర్యానీ తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకుని ఆనియన్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనకు కావాల్సిన వెజిటేబుల్స్ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక బిర్యానీ మసాలా కూడా వేసుకుని తర్వాత అల్లం వెల్లుల్లి లవంగం చెక్క గసగసాలు ధనియాలన్నీ మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుని ఈ మసాలాను కూడా మనం దీంట్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని తర్వాత పుదీనా ఆకు కూడా వేసుకుని కలుపుకొని తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకుని తగినన్ని వాటర్ సాల్ట్ వేసుకుని నిమ్మరసం కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకుని వాటర్ని మరగనివ్వాలి. ఈ మరిగే వాటర్లో రైస్ వేసుకుని కలుపుకోవాలి. 30 minutes మూత పెట్టుకుని కుక్ చేసుకుంటే మన వెజ్ బిర్యానీ తయారవుతుంది. 30 minutes తర్వాత మన బిర్యానీ తయారైంది. దీనిలో గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అంతేనండి, మన వెజ్ బిర్యానీ తయారయ్యింది. ఈ బిర్యానీ పొటాటో కర్రీ రైతాతో తింటే టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.